తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేసి తీరుతుంది. స్వయంగా తానే పర్యటనలు చేస్తానంటూ ప్రకటించి నైజాం పాలిటిక్స్ లో రాజకీయ వేడిని రాజేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. బీజేపీ టీడీపీ పొత్తుపై కూడా పవన్ చేసిన కమెంట్స్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ గతంలో బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ తమతో టీడీపీ కలిసి వస్తుందో లేదో కూడా తెలియదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి నడుస్తాయా లేక మరేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు పవన్ మాటల వెనుకున్న రాజకీయ వ్యూహమేంటి? తెలంగాణలో జనసేన ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోందా? ఏపీలో కూటమి పొత్తు తెలంగాణలో రిపీట్ అయ్యేనా? పవన్ కామెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా మారిన రాజకీయం. ఒంటరిగా పోటీ చేస్తామన్న రామచంద్రరావు వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్, తమతో టీడీపీ కలిసి వస్తుందో రాదో తెలియదన్న జనసేనాని. పవన్ తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేయబోతున్నారా? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం రోజు సభ పెడుతాను అంటూ పవన్ చేసిన ప్రకటనతో వివాదం రాచుకుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ నేతల అటాక్, మరోవైపు సభకు పర్మిషన్ రాకపోవడంతో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో తన పొలిటికల్ ప్లాన్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్. అయితే తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు అవకాశాలపై పవన్ మాట్లాడిన మాటలు పొలిటికల్ హాట్ టాపిక్ అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉన్నప్పటికీ పవన్ తాజా వ్యాఖ్యలు రాబోయే రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు తెరలేపాయి. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై పవన్ తనదైన శైలిలో స్పందించడం చర్చనీయాంశమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇతర పార్టీలతో పొత్తు అవసరం లేదని రామచంద్రరావు గతంలో చేసిన కామెంట్స్ ను గుర్తు చేశారు జనసేనాని. తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పకనే చెప్పారాయన. ఇక పవన్ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు, తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా స్పందించాయి. అయితే 4-5 రోజులుగా జరిగిన డైలాగ్ వారులో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించింది. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. మామూలుగా అయితే రాజకీయ అంశాల్లో వెంటనే రెస్పాండ్ అయ్యే బీజేపీ నాయకులు పవన్ విషయంలో మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. కమలనాథుల స్పందన కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లు ఉండడం వెనుక అనేక ఊహాగానాలు వినిపించాయి. ఏపీలో బీజేపీతో కలిసి పవన్ ప్రభుత్వంలో ఉండడంతో ఏం మాట్లాడితే ఎటు దారి తీస్తుందోనన్న ఉద్దేశంతో కమలనాథులు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. రామచంద్రరావు, రఘునందన్ లాంటి వాళ్లు మాత్రం హైదరాబాద్లో పవన్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టినట్లు మాట్లాడుకొచ్చారు. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలాగే తెలంగాణలో ఈ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయనే చర్చ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో సెటిలర్ల ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్లాన్ అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ తాజాగా పవన్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం భవిష్యత్తులో తెలంగాణలో జనసేన ఒంటరిగానే ముందుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ కూడా తెలంగాణలో స్వతంత్రంగా ఎదగాలని భావిస్తే పొత్తుల కంటే ఒంటరి పోరాటానికే ఇష్టపడొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ టీడీపీ, బీజేపీతో పొత్తుపై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్తో పొత్తు పెట్టుకున్నారు కమలనాథులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పవన్ ఇంటికెళ్లి కలిశారు. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుని 8 సీట్లలో పోటీ చేసి 8 ఓడిపోగా 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ ప్రచారం కూడా చేశారు. కట్ చేస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి పవన్తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. పవన్ ప్రచారానికి వస్తారని షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు.
ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్లో పవన్ క్యాంపెయిన్ క్యాన్సిల్ అయింది. అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ఆసక్తి చూపడం లేదన్న చర్చ జరుగుతోంది. టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి అన్న అపవాదును తాము మోయాల్సి వస్తుందని కమలనాథులు భావిస్తున్నట్లు టాక్. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్తే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంటే అసలుకే ఎస్సరు వస్తుందని పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఒంటరి పోరాటానికి కమలనాథులు సిద్ధపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన కూడా సపరేట్గా పోటీ చేసి అవసరమైతే ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి కలిసి పనిచేసే ప్లాన్లో ఉన్నట్లుగా చర్చించుకుంటున్నారు. ఏపీలో కూటమిగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన తెలంగాణలో ఎలా ముందుకెళ్తాయో, తెలంగాణలో ఎలాంటి పొత్తులు పొడుస్తాయో వేచి చూడాలి మరి.